నమస్కారం అండి. నేను సతీష్ని. ఈరోజు నేను బగారా రైస్ చేస్తున్నాను అండి. 3 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరకాయలు, 3 టమాటా పళ్ళు, కొత్తిమీర చిటుకులు, పుదీనా చిటుకులు, జీలకర్ర చెంచా, సోపు, సాజీరా, ఎండుమిరపకాయలు 5 మిక్సీ చేసి బాగా పెట్టుకుంటున్నానండి. ఆయిల్ వేసానండి. నాలుగు చెంచాలండి. మిక్సీ చేసాం కదండి అవన్నీ తాలింపు పెట్టేస్తున్నామండి. మిక్సీ చేసిన టమాటా పళ్ళు అన్నీ మొత్తం కలిపి బాగుంటుందండి. ఎల్లుల్లిపాయ పేస్ట్ చెంచాలు అలా వేస్తే సరిపోద్దండి. ప్యాకెట్లో ఉంటుంది కదా 5 రూపాయలు, అవి తెచ్చుకుని చేసుకున్నా బాగుంటుందండి. ఇంట్లోనే చాలా టేస్ట్గా ఉంటుంది బగారా రైస్. వేరువేరుగా తినచ్చు వర్షాకాలంలోనే. ఈ యాలకులు, లవంగాలు అవన్నీ వేయలేదండి, లైట్గా వేస్తున్నాను. అంటే మనకి తిన్నప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే అది గ్యాస్ట్రిక్ ఏ రకం ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మసాలా ఎక్కువ వేసుకున్నా బాగా లైట్గా వేసుకొని వండుకుంటే రైస్ బాగుంటుంది. ఇది చికెన్ కర్రీ ఉంటుంది కదండి, ఆ చికెన్ కర్రీ వేసుకున్నా బాగుంటుంది. ఎందుకంటే పెరిగండి, దీన్ని సగం పెరిగి వేస్తున్నాం. పెరుగు ఎందుకు వేస్తున్నామంటే కొంచెం దాన్ని కూలింగ్ అంటే కొంచెం బాగుంటుంది, కొంచెం టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ సాజీర్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఇందులో మిక్సీ చేస్తాం కాబట్టి ఇందులో చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీ ఎలా
బిర్యానీ మసాలా ఇంకండి 5 రూపాయలు తీసుకొని వేసుకోవచ్చండి. బిర్యానీ రైస్ కొద్దిగా బిర్యానీ మసాలా వేస్తాము, టేస్ట్ కోసం. అన్నీ కలిపి ఉంటుంది కదా, మసాలా అన్నీ కలిపి ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. వేడివేడిగా తినచ్చు. ఇంకా బియ్యం ఒక గంట ఇచ్చానండి. దాంట్లో నిమ్మకాయ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. కొంచెం మామూలు రైస్గా వేసానండి, బిర్యానీ మసాలా ఏం వేయలేదు. బాగా రైస్గా నీట్గా ఉంటుందని బాగా వేసానండి. అంతా తగ్గించుకుంటే కుక్కర్లో వండేసుకోవచ్చు, ఎందులోనూ వండుకోవచ్చు అండి. బాగుంటుందండి. కుక్కర్లో వండేసుకుంటే వేరే అయిపోతుంది. అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎక్కడికి చేయాలన్నా 1 గంటలోనే అయిపోతుందండి చేసుకోలేదండి. వేడివేడిగా తినచ్చు. ఈ వర్షాకాలం కాబట్టి అన్నీ వేడివేడిగా తినచ్చు. నాలుగు పావులు బియ్యం తీసానండి. ఈ బియ్యం 4 డొక్కులు నీళ్ళు ఉంచి 8 వేయాలండి. 8 వేసి 1 గంట నానబెట్టి ఉంచాలండి. ఎందుకంటే బియ్యం కడిగేసి మామూలు రైసు చేస్తున్నానండి. బాగా రైసు మామూలు రైస్ మరీ బాగుంటుందండి చేసుకుంటే. మామూలు రైస్ అండి అది, బిర్యానీ రైస్ కాదు. బిర్యానీ రైస్ అందరూ చేస్తారు కాబట్టి నేను ఏదో ఇంట్లో కాబట్టి నేను ట్రై చేసి చేస్తున్నాను. మామూలుగా ఇది ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు చికెన్ కర్రీని అది చేసుకుని తినేస్తే బిర్యానీ బాగుంటుంది. బగారా రైస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వాటర్ వేసేస్తాం. 4 డుక్కుకి 4 పావులు వేసాను. 8 నీళ్ళు వేస్తే సరిపోతుందండి. బిర్యానీ అయిపోయినట్టు ఉందండి. కుక్కర్లోనే వేసినప్పుడు మీరు 2 బాస్మతి రైస్ అయితే 2 వియ్యాల్లో తీసేయాలండి. లేకపోతే మామూలు రైస్ అయితే 3 వియ్యాల్లోనే తీసేయాలండి. అది బిర్యానీ అప్పుడే తయారైపోద్దండి. కుక్కర్లో ఎక్కువ పెట్టినా పిసిగిపోతుందండి రైస్, బాగా రైస్ పాడైపోతుంది. ఎందుకంటే బిర్యానీ అయిపోయింది చూసుకోండి. ఇదిగోండి బగారా రైస్ తయారైపోయింది, చేశాను. దీంట్లోనే మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఏది వేసుకున్నా చాలా బాగుంటుందండి. చేసుకోండి, మీరు ఇంట్లో తయారు చేసుకోండి పిల్లలతో. ఇది కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మెసేజ్ పంపించండి, లైక్ చేయండి.